బెంగళూరు కోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించింది. సో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిన్న రేప్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. ఇటు ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యూస్ చూస్తున్న బెంగళూరు కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ప్రజ్వల్ రేవన్నకు జీవిత ఖైదు విధించింది. రేప్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. రైట్ పుల్లారావు గారు, బెంగళూరు కోర్టు అయితే సంచలన తీర్పు వెలువరించింది. ఎవరైతే మాజీ ప్రధాని దేవేగౌడ్ కుమారుడు ప్రజ్వల్ రేవైనా ఉన్నాడో అతను రేప్ కేసులో దోషిగా తేల్చింది కోర్టు. సో ఒక రాజకీయ నాయకులై ఉండి ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని ఏ విధంగా చూడొచ్చు? చాలా తప్పు చేశారు, ఘోరం చేశారు, అవమానం చేశారు. ఆ ఆడవాళ్ళందరినీ ప్రెషరైజ్ చేసి బ్లాక్మెయిల్ చేసి అన్ని చేశారు. కానీ వాళ్ళు ఏదో రాజకీయ నాయకుడు కొడుకనే మనం దూషిస్తే కరెక్ట్ కాదు. సమాజంలో ఇలా ఎక్కువ ఉన్నది కదా, ఎక్కువ జరుగుతుందా లేదా? గత 3 నెలల్లో ఎలాంటి కూనీలు చూశారు సామాన్య వాళ్ళు చేసిన కుటుంబాల్లో? చెప్పండి. మేఘాలయలో జరిగిన కూని లాంటిది ఎక్కడన్నా చూసారా? చూడలేదు కదా. అలాంటి హైదరాబాద్లో, తెలంగాణలో, ఆంధ్రాలో అన్ని చోట్ల ఎలాంటివి జరుగుతున్నాయి. మీరు చదువుతున్నారు, నేను చదువుతున్నా, చూస్తున్నా. సో ఇదేంటంటే సామాజికంగా, సమాజంగా మన దేశంలో ఇలాంటి మార్పులు వస్తున్నాయంటే చాలా బాధాకరమైన విషయం. ఎందుకు వస్తున్నాయి? ఇలా సెక్స్ క్రైమ్స్ ఎందుకు చేస్తున్నారు? లేకపోతే ఒక మ్యారీడ్ పీపుల్ ఎందుకు ఒకరిని చంపేస్తున్నారు? అలాగా ఆలోచన లేకుండా వాళ్ళు దొరకరు అనుకుంటున్నారా? అది ముఖ్యంగా ఏంటంటే ఈయన ఒక ప్రధాని గ్రాండ్ సన్, ఒక పెద్ద ఎంపీ అన్నీ చేశాడు కాబట్టి నన్ను ఎవడు ఏం చేయడం అనుకున్నాడు, దొరికాడు. అది గొప్ప విషయం. దొరికాడు, శిక్ష వేశారు, సీరియస్ అయిన పనులు చేశాడు, చాలా ఘోరమైన పనులు చేశాడు. అందువల్ల తప్పకుండా అది డిజర్వ్. బట్ సమాజంలో ఎక్కువ జరుగుతున్నాయి, కనపట్లేదు, చాలా వరకు బయటకు రావట్లేదు. ఘోరాలు జరుగుతున్నాయి, చెప్పని ఘోరాలు జరుగుతున్నాయి, చెప్పుకోలేం కూడా, నమ్మలేం కూడా, నమ్మలేని ఘోరాలు జరుగుతున్నాయి. అందువల్ల మనం ఆనందపడం, మర్చిపోయినవి వాడి మీద శిక్ష వేయటం. కానీ దీంతో ఆగుతుందా? మన సమాజంలో మార్పులు వస్తే కానీ ఆగం. అది మాత్రం గ్యారెంటీ. జరిగేయని బయటకు వస్తాయా? రావు. చాలా జాగ్రత్తగా సమాజం, ఎక్కడ భారత సమాజం ఒక మంచి కండిషన్లో మాత్రం లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి పుల్లారావు గారు, డిబేట్లో జాయిన్ అయినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.